కాకుండా point ఏంటంటే, నీ లైఫ్కి ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అన్న పాయింట్ ఈ క్వశ్చన్ వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ రిలవెంట్ టు యూ. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ రిలవెంట్ టు యూ. ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు. ఓకే, ఇప్పుడు లేడు అన్న బిలీఫ్ ని పట్టుకొని కూర్చోవాలి, ఉన్నాడు అన్న బిలీఫ్ ని పట్టుకొని కూర్చోవడం ఈజ్ నాట్ రియలీ హెల్పింగ్ ఎనీబడి. ఆర్జీవికి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ రిలవెంట్. ఇది మన వాళ్ళకి అర్థం కదా, మళ్ళీ చదువుకోలేము మనం, ఏం చెప్తాం ఇక సేమ్ థింగ్. సో జస్ట్ నాట్ రిలవెంట్. అంటే అతను ఉన్నా లేకపోయినా నా లైఫ్ లో చేంజ్ ఏం రాదు అనే బిలీఫ్ ఆయన ఉంటాడు. దట్స్ ఇట్. బట్ సేమ్ వే వైస్ వర్సా ఏంటంటే గాడ్ కూడా మనం ఉన్నది లేకపోతే మనసు ఆయనకు అవసరం లేదు. ధైర్యం ఇఫ్ యూ బిలీవ్ ద గాడ్ అంతే. నీకు అతన్ని పట్టించుకుంటాడు థింగ్ నువ్వు పట్టించుకోవద్దు. దట్స్ వాట్ ఐ థింక్ ఒకసారి పూజన చెప్పిండు. ఈ సెడ్ ఈజ్ లైక్ ఇప్పుడు ఒకసారి షూటింగ్ జరుగుతుంది, పూజ చేయాలని, ఈ విల్ గో యాక్సెప్ట్, బుట్టు పెట్టుకుంటాడు అని చేస్తాడు. He will do whatever he want to do. He says ఆయన థింగ్ ఏంటంటే he believes in a creator. Always I believe in that. ఒక ఎక్స్టెన్షన్ వర్షన్, నాకు ఎక్స్టెన్షన్ వర్షన్ పూర్తి అని చెప్పిండు. అంటే ఒక క్రియేటర్ ఉంటాడు, బట్ ఆ క్రియేటర్ కి మనతో సంబంధం లేదు. అంటే ఇప్పుడు ఇప్పుడు నేను మొక్కుతే నాకు కొబ్బరికాయ కొడితే నాకు మంచి పుణ్యం వస్తుంది, ఆ థింగ్ ఆయన పట్టించుకో. ఎట్లా చీమెట్లను నీకు మన ఎర్త్ ఎట్లా ఫామ్ అయింది? సమ్ మెటీరియల్ కుదుకొని లైఫ్ అది అట్లా అయ్యి, సో బేసికలీ బ్రహ్మాండం బద్దలయ్యి ఇట్ జస్ట్ బేసికలీ లైఫ్ అనేది పుట్టింది. సో దట్ గా ఇస్ బిజీ మేకింగ్ బ్రహ్మాండం బద్దలు, లైక్ యూనివర్సిటీస్ బద్దలు చేసుకుంటా. ఎర్త్ అయిపోయింది, ఇంకో మిల్కీ వే నుంచి వేరే గ్యాలక్సీకి వెళ్ళి అక్కడేదో చేస్తుండవు. బట్ ఇట్ జస్ట్ వెన్ యూ స్టార్ట్ హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ లైఫ్ అండ్ హ్యావ్ పీపుల్ టు కేర్. లైక్ ఇప్పుడు లెట్స్ సే మీకు పెళ్ళైంది రేపు, ఓకే మీరు ఇప్పుడు నేను దేవుని నమ్మ, give it 10 years. Show me a guy who is having kids or grandkids, let's say who has a, okay చాలా నాస్తికున్నా అని చెప్పేసి ఒప్పుకొని కూర్చుని గట్టిగా అట్లా కూర్చున్నాడు, పిల్లలు పుట్టినా కూడా అట్లే పెంచినాడు. లెట్స్ సే వాళ్ళకు పుట్టిన కిడ్ మనమడు పుట్టేటప్పుడు వాళ్ళ ప్రెగ్నెన్సీ సమ్ ఇష్యూ అయింది, ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది, సమ్ కైండ్ ఆఫ్ ఎ బిగ్ ట్రబుల్, larger than humans solution. We hope there is something bigger than us who can give us strength. Only mental belief person, just for mental belief. Okay, if there is something, please help. Help. Doctor, I can't do anything. Try as well. So the hope is basically God. Hope and a feeling, and you're praying. So you put it in statue, you put it in mosque, you put it in wine. Okay, I think so. ఇప్పుడు మనము అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ని క్వశ్చన్ చేయట్లేదు.